కీర్తనలు 145 15, 16 వచనాల్లో ఈ వాక్యము వ్రాయబడి ఉన్నది. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చెదవు. నీవు నీ గుప్పెళ్లను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. కీర్తనలు 104 27 వచనము. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చెదవని ఇవన్నీయు నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును. నీవు నీ గుప్పెళ్ళు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మట్టిపాలగును. నీవు నీ ఊపిరి విడవగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతములను నూతనపరచుచున్నావు. యెహోవా మహిమ నిత్యముండును గాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించును గాక. ఆయన భూమిని చూడగా అది వణుకును. ఆయన పర్వతములను ముట్టగా అవి రాజును. దేవుని స్తోత్రాలు నాయన. మరి అదే విధముగా యోబు 38 41 వచనము. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లల దేవుని మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడు ఆయనే. ఆ విధముగా సర్వజీవులు కన్నులు ఆయన వైపు చూచినప్పుడు ఆయన అన్నిటికీ తగిన కాలం